హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఈరోజు మన ఇంటి వంటలో ఎండి ముక్కల మామిడికాయ. ఎండి ముక్కల మామిడికాయ ఏంటో అనుకుంటారేమో. ఎందుకంటే శుభ్రంగా మనం కాయలు తెచ్చేసుకొని పచ్చడికి అయితే పీలు తీయం. పచ్చడి కాదు, ఎండు ముక్కలు ఎండబెడుతున్నాను కాబట్టి తోలు తీసేసాను. ఇలాగా శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఉంచుకోవాలి. ఇది తడి లేకుండా ఇలాగ పీల్ చేసుకోవాలి. సన్నగా పలుసగా వస్తుంది. మనకి ఎండ ఉంటే ఎండలో, లేదా ఇంట్లోనైనా మనం ఫ్యాన్ కిందైనా ఆరిపోతాయి. ఊరకనే ఎండిపోతాయి. ఎండిపోయాక చక్కగా గలగలలాడతాయి. మనం ఉడియాలు కనుక గలగలలాడినట్టు గలగలలాడతాయి. అప్పుడు వీటిని మనం పప్పులో కానీ, చేపల పులుసులో కానీ, దేంట్లో అయితే మనం పులుపు వాడతామో అనుకున్నామో దాంట్లో ఈ ఎండు ముక్కలు వేసుకుంటే చింతపండు వేసే పని ఉండదు. ఇప్పుడు చింతపండు తినొద్దు అంటున్నారు కాబట్టి డాక్టర్లు, నేను అందుకని చెప్పేసి నేను ఇట్లా ఎండు ముక్కలు చేస్తున్నాను. మామిడికాయ ఎండు ముక్కలు చేసుకుంటాను. ఎప్పుడూ చేస్తాను, కానీ ఈసారి కొంచెం లేట్ అయింది. కాస్త అమ్మ పచ్చడి పట్టింది కాబట్టి ఈసారి నేను పట్టలేదు. అందుకని నేను చెప్పి ఎండు ముక్కలు మామిడికాయ చేసుకుంటున్నాం మేము. ఇలాగే మనం కొంచెం బెల్లము ఉప్పు కలిపి తీపి ఎండు ముక్కలు కూడా చేసుకోవచ్చు. అది బాగుంటుంది. ఏమి మనకి ఖాళీగా ఉన్నప్పుడు ఏం తినాలి అనుకున్నప్పుడు కూడా ఇట్లా ఎండు ముక్కలు తినొచ్చు, బాగుంటాయి. అలాగైనా ట్రై చేసుకోవచ్చు మీరు. అలాగే ఇవి రుమాలు అంటారు, వీటిని కూడా అయిపోవచ్చింది సీజను. ఇది లాస్ట్ అనమాట, వస్తున్నాయి. ఇక ఈ నెలలో అయిపోతాయో నాకు తెలిసి, నెల ఆఖరికల్లా. చూడండి భలే ఉన్నాయి కదా. అందుకని ఈ ఒక అరడజు తెచ్చాను. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఓకేనా? బాయ్ అండి.